వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ అయితే ఇవాళ రెహమత్ నగర్ లో క్యాంపెయిన్స్ పోటీగా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ నేనైతే బీఆర్ఎస్ క్యాంపెయిన్ తోడు ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు, మనతో ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా జరుగుతుంది క్యాంపెయిన్, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా కూడా ఇక్కడ గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అట్లే కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పాలనలో మాకు కరెంటుకు ఇబ్బంది కాలేదు, నీళ్లకు కూడా ఇబ్బంది కాలేదు. ఇవాళ ఈ 22 నెలల్లోనే కరెంటుతోని నీళ్లతోనూ అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో వాస్తవంగా మేము అందరం కూడా కారు గుర్తుకే ఓటేసినాం, గోపినాథ్ని గెలిపించినాం. అనుకోకుండా ఆయన చనిపోయింది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. మేము తప్పకుండా సతీమణి పోటీ చేస్తున్నది కాబట్టి ఆమెకే ఓటేస్తామని క్లియర్ కట్గా అందరు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని మేము ఇంటింటికి గడప పోయినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. సో ఇట్లా అనిపిస్తుంది, క్యాంపెయిన్లలో తిరుగుతున్నారు. సో దాదాపు ఒక 1 వీక్ నుంచి కంటిన్యూగా ఎట్లా ఉంది పరిస్థితులు? నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు, క్యాండిడేట్ గురించి? నవీన్ యాదవ్ ఇక్కడ పరిచయం ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పేరు మంచిగా లేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ 22 నెలల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనేది ప్రతి ఒక్క మహిళలలో ఉన్నది. మాకు 2500 ఇవ్వలేదని వృద్ధులందరూ కూడా కొంతమంది అప్పుడు ఓటేసినటువంటి వృద్ధులు కూడా ఉన్నారు. దాంట్లో వాళ్ళు మాకు 4000 ఇస్తామనంటే అప్పుడు ఓటేసినాం, కానీ ఇప్పుడు అసలు ఎట్టి పరిస్థితిలో ఆయనకు ఓటేయం కాంగ్రెస్ అని అంటున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి అభివృద్ధి ఏమాత్రం 22 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఒక తట్టెడు కూడా మట్టి తీయలేదు. అది తీయకపోగా ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ ఇక్కడ ఆయన చూస్తేనే భయం అవుతుంది. ఆయన వాళ్ళ తండ్రి గుండనాట, ఈయన కూడా గుండనాట. మేము బస్తీలలో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి భయం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఒకనొక సందర్భంలో నవీన్ యాదవ్ ప్రత్యక్షంగా ఆయనే చెప్పిండు, అరే మీరు అందరూ నాన్ లోకల్స్ ఎవ్వరు కూడా తిరగనియని, నేను బస్తీలకు అడుగు పెట్టిన వాళ్ళు మళ్ళీ బయటికి ఎట్లా పోతానో చూసుకుంటాను. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఒక పార్టీ ఎన్నికల ప్రచారం. అట్లా మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా చీదరించుకుంటూ ఉన్నారు. ఇలా మేము గల్లీలో తిరుగుతూ ఉంటే అరే ఇవే మాటలు, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, ఎట్లా చేసుకునే వాళ్ళు అట్లా చేసుకుంటారు. ఓటేసేది మేము మా ఇష్టం ఉన్న నిర్ణయం మేము తీసుకుంటాం. ఇదే మాటలు ఇప్పుడు గెలవక ముందే ఇట్లా మాట్లాడుతాను, రేపు గెలిచిన తర్వాత మా పరిస్థితి ఎట్లుంటుంది అనేది భయాందోళన పడుతున్నారు. ఆయన అలా మాట్లాడడం సరి అయింది కాదు. సో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, అందులో వాస్తవం ఎంత? మేము అధికారంలో లేము, ఎక్కడి నుంచి బెదిరిస్తామమ్మా? ఇప్పుడు బెదిరించడానికి అధికారంలో ఉన్నా, పోలీసుల మద్దతు ఉన్నా, లేకపోతే ఇంకా అంగబలం ఉన్నా కూడా, అధికార బలం ఉన్నా కూడా బెదిరిస్తారు అని అంటే దాంట్లో అర్థం ఉంటుంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అయిపోయింది. ప్రజలను మోసం చేసి పోయినసారి ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు వాళ్ళను నమ్మేటట్లు లేరు, వాళ్ళ మాటలు నమ్మేటట్లు లేరు, వాళ్ళ అన్నీ కూడా అబద్ధపు ప్రచారాలని కూడా అర్థమైపోయింది. సో ఇంకొంతమంది ప్రజల వర్షం కూడా వినిపిస్తుంది, అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా, బీఆర్ఎస్ ఏం చేస్తుంది? సో అట్లా అనుకున్న ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం. ఎన్నికలలో మాట్లాడినటువంటి మాటలను, చెప్పినటువంటి అబద్ధాలను, అయితే అవి అబద్ధాలు, మోసం చేసిండ్రు. ఆ ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి వాటిని అన్నిటిని కూడా నెరవేర్చాలంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, వాళ్ళకు ఒక చురక అంటియాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ఈసారి మేము గెలిస్తే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, 2500 ఇవ్వకున్నా మాకు ఓట్లేస్తారు, 4000 రూపాయలు ఇవ్వకున్నా ఓట్లేస్తారు, మేము అభివృద్ధి చేయకున్నా ఓట్లేస్తారు అనేది ప్రజలలో వాళ్ళకు ఒక ధైర్యంతో ముందుకు పోవడానికి అది ఉంటుంది. ఇంకా కాబట్టి ఇప్పుడే ఇదే సమయం, ప్రజలకు ఓటు ద్వారానే ఈ యొక్క పాలనకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం. 22 నెలల్లో కరెంటు ప్రాబ్లం చేసిండ్రు, నీళ్లు ప్రాబ్లం చేస్తున్నారు, హైడ్రా పేరిట ఇండ్లన్నీ కూలగొడుతున్నారు. అదే ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తే వీళ్ళు ఇల్లు కూలగొడుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టించినటువంటి దాఖలాలు లేవు. కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూలగొడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని ఎందుకంటే
ఈ టైంలో వాళ్ళకు ఒక చురుక అంటిస్తే తప్ప కానీ వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం. సో బీజేపీ కూడా పోటీలో ఉంది. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయంలో మోడీ విషయంలో ఏమన్నా ప్రజలు కొంత సానుకూలంగా ఉంటారు కావచ్చు, కానీ ఇక్కడ బీజేపీ నాయకత్వం అసలు వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్కు టైఅప్ అయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. బీజేపీ కాంగ్రెస్కు టైఅప్ అయినట్టే కనిపిస్తూ ఉన్నది అటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ఈ పెట్టినటువంటి అభ్యర్థి కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అర్థమవుతుంది బీజేపీది ఏం పెద్దగా ప్రభావం కనిపిస్తలేదు. సో ఇదనమాట మొత్తానికైతే వైస్ వర్సా మీ అందరూ కూడా తెలిసిందే, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కావచ్చు అండ్ అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటి నుంచి కావచ్చు కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాత్రమే ఎలక్షన్ యుద్ధం సాగబోతుంది. మరి ఫేక్ ఓట్లని బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కొంటుంది అనేది కూడా చూడాలి.